ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. నమస్తే, నేను మీ ఉమా. ఇప్పుడు మనం రచయిత్రి గౌతమి రచించిన నరేంద్రుడి ప్రేమ ప్రయాణం అనే కథను విందాం. ఒక అలుపెరుగని ప్రయాణం. తన దగ్గర ఉన్న ఒక చిన్న ఆధారంతో దూర ప్రయాణం చేసిన యువరాజు. అసలు ఈ ప్రయాణం ఎందుకు మొదలుపెట్టాడు? ఎవరి గురించి మొదలుపెట్టాడు? చివరికి ఎక్కడికి చేరుకున్నాడు? ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే వెంటనే ఈ కథ వినాల్సిందే. అయితే మనం కథ వినడం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకొనే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి. కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తికడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. అప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడిక కథలోకి వెళదాం. ధర్మపురి అనే రాజ్యంలో ధర్మేంద్రుడు అనే మహారాజు ఉండేవాడు. రాజ్యం పేరుకు తగ్గట్లే ప్రతి ఒక్కరూ కూడా న్యాయంగా, నీతిగా, ధర్మంగా బ్రతుకుతూ ఉండేవారు. అందులో మహారాజు ధర్మేంద్రుడు తన కొడుకు నరేంద్రుడికి కూడా మంచి లక్షణాలు నేర్పడం జరుగుతుంది. తను చిన్నతనం నుంచే ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణంతో ఉండేవాడు. తను పేరుకు యువరాజైనప్పటికీ సాదాసీదా మనుషులందరితో కలిసిపోతూ తనకి వీలున్నప్పుడల్లా ఖచ్చితంగా ఊరిలోని పిల్లలకి పాఠాలు చెప్పడం, అందరితో కలిసి వ్యవసాయ పనులు చేయడం వంటి మంచి మంచి పనులు చేస్తూ ఉండేవాడు. చాలా వరకు ధర్మేంద్రుడు తన కొడుకు నరేంద్రుణ్ణి చూసి గర్వపడుతూ ఉండేవాడు. తన కొడుకు ప్రయోజకుడు కావడమే కాకుండా ధర్మపురి జనానికి కూడా అండగా నిలుస్తున్నందుకు సంతోషిస్తాడు. ధర్మపురిలో ప్రతి ఒక్కరూ సమానమే అని రాజకుటుంబం చూస్తేనే అందరికీ అర్థమవుతుంది. నరేంద్రుడు కూడా తమ ఊరి కోసం పాటుపడుతూ చిన్న కష్టం కూడా తమ ప్రజలకు వాటిల్లకుండా చూడాలి అనే ఉద్దేశంతో ఉండేవాడు. తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ చక్కగా చదువుకోవాలని, తమ రాజ్యంలోని వారు మరొకరి మీద ఆధారపడకుండా జీవించాలి అనేది ధర్మేంద్రుడి సిద్ధాంతం. అలా ప్రతి ఒక్కరూ కూడా తమ పనులు తామే చేసుకుంటూ తమకి అండగా ఉంటున్న రాజకుటుంబాన్ని చక్కగా చూసుకునేవారు.
రోజులు గడుస్తూ ఉంటాయి. ధర్మేంద్రుడికి తన వయసు మీద పడడంతో నరేంద్రుడిని తన ఆస్థానానికి పిలుస్తాడు. చెప్పండి నాన్నగారు, పిలిచారట అని అడిగాడు నరేంద్రుడు. కుమారా, నీకు తెలియనిది ఏముంది చెప్పు. రాజ్యంలో అంతా బానే ఉంది, మేము కూడా బానే ఉన్నాము. కాని ఇంకా సంతోషంగా ఆనందంగా ఉండాలంటే నువ్వు తప్పకుండా వివాహం చేసుకోవాలి. నా మాట మాత్రం నువ్వు త్వరలోనే నెరవేరుస్తావని నేననుకుంటున్నాను అంటూ ధర్మేంద్రుడు అడిగేసరికి నరేంద్రుడు కూడా తండ్రి ఆనందాన్ని కోరుకునేవాడు కాబట్టి సరే అన్నాడు. ఇక ధర్మేంద్రుడు తన సుపుత్రుడి కోసం మంచి అమ్మాయిని వెతికే క్రమంలో ఉంటాడు. చాలామంది అమ్మాయిలను దూరదేశాల నుంచి వచ్చిన కొంతమంది సహచరుల ద్వారా వారి గుణగణాలు తెలుసుకుంటాడు. ఇదిలా జరుగుతూ ఉండగా ఒకనాడు నరేంద్రుడు తన ఊరు జనంతో కలిసి పొలం పనులు చేస్తూ ఉండగా అదే సమయంలో ఆ పక్కనే నదీ తీరాన చేపలు పడుతున్న నాగయ్య పులస చేపలు పట్టి నరేంద్రుడి దగ్గరకు తీసుకువస్తాడు. అయ్యా, ఈ చేప ఉంది చూశారు, చానా బాగుంటాది. ఈ చేప పులుసు పెట్టి మీకు తీసుకొని వస్తాను. అసలే నదిలో దొరికిన చేప కదయ్యా, రుచి చానా చానా బాగుంటాది అని చెప్పి ఆ చేపను తీసుకొని వెళ్లి మధ్యాహ్నం సమయంలో పులుసు చేసి వేడివేడిగా యువరాజుకు వడ్డిస్తాడు. వాసన చూస్తుంటేనే అదిరిపోయేటట్టుంది, ఇక తింటే ఎలా ఉంటుందో అంటూ మొదటి ముద్ద నోట్లో పెట్టుకుంటాడు నరేంద్రుడు. అబ్బా, చాలా బాగుంది. నేను ఈ మధ్యకాలంలో తిన్న రుచికరమైన వంటలలో ఇదే అద్భుతమైన చేపల పులుసు నాగయ్యా అంటూ లొట్టలేసుకుంటూ తింటూ ఉంటే పక్కనుంచి ఇంకా వడ్డిస్తూ ఉంటాడు నాగయ్య. అయ్యా, ఈ ముక్కేసుకోండయ్యా, చాలా బాగుంటాది అంటూ మరో ముక్క వడ్డించాడు. అయితే లొట్టలు వేసుకుంటూ తింటున్న నరేంద్రుడు చేప ముక్కని అన్నంలో కలుపుకొని ఆతృతగా ముద్ద నోట్లో పెట్టుకుంటాడు. తర్వాత నరేంద్రుడు ముద్ద నవలడం మానేసి నాగయ్య వైపు చూశాడు. ఏమైంది చిన్నయ్యా, ముళ్ళు గొంతులో అడ్డుపడినాదా? అయ్యో, నన్ను క్షమించండయ్యా, ఇదిగో కాసిని నీళ్లు తాగండి అంటూ నీళ్ళివ్వబోతాడు నాగయ్య. వెంటనే నరేంద్రుడు నోట్లో నుంచి ఒక తీగలాంటి దాన్ని బయటకు తీస్తాడు. అయ్యా, నన్ను క్షమించండయ్యా, పొరపాటైపోనాది. ఇలా ఇయ్యండయ్యా, మరో గిన్నెలో వడ్డిస్తాను అంటూ కాస్త భయం భయంగా అంటాడు నాగయ్య. నరేంద్రుడు కోప్పడతాడేమో అని. మరేం పర్లేదు నాగయ్య, ఇప్పటికే కడుపు నిండిపోయింది. అసలు ఇది ఏమై ఉంటుంది? బంగారు తీగలా మెరిసిపోతోంది అంటూ చేతిలో ఉన్న తీగను చూపిస్తూ మాట్లాడతాడు నరేంద్రుడు. ఇవ్వండయ్యా, ఒక్కసారి నేను చూస్తాను అంటూ నరేంద్రుడి చేతిలో తీగ తీసుకొని శుభ్రం చేసి దాన్ని దీర్ఘంగా చూడసాగాడు నాగయ్య. అయ్యా, ఇటు చూడండి, ఇది బంగారు తీగలా మెరిసిపోతున్న తల వెంట్రుక. బహుశా చేప కడుపులో నుంచి వచ్చి ఉంటుంది. నన్ను క్షమించండయ్యా, నేనే చూసుకోకుండా కూరలో వండేసినాను అంటూ క్షమించమంటాడు నాగయ్య. లేదు లేదు, మరేం పర్లేదు నాగయ్య, కడుపు నిండా చక్కని చేప భోజనం పెట్టావు, చాలా సంతోషం అని చెప్పి నాగయ్య చేతిలో ఉన్న బంగారు తీగలా ఉన్న పొడవాటి తల వెంట్రుకని తీసుకొని వెళ్ళిపోతాడు నరేంద్రుడు ఆ పచ్చని పొలాలలో నడుచుకుంటూ. నాగయ్య చేపలు పట్టిన నది వద్దకు వెళ్ళాడు. మంచి గాలి, చల్లటి వాతావరణం, బుడుగు బుడుగుమంటూ నదిలో సందడి చేస్తున్న చేపలు. మరోవైపు నరేంద్రుడి చేతిలో బంగారపు తీగ వంటి అందమైన తల వెంట్రుక. అసలు నాగయ్య చేపలు పట్టడం, ఆ చేప కడుపులో బంగారు తీగలాంటి తల వెంట్రుక రావడం అంతా వింతగా అనిపిస్తుంది నరేంద్రుడికి. మరోసారి దానిని బాగా పరిశీలనగా చూసి ఒక నిర్ణయానికి వస్తాడు. ఇది ఒక అమ్మాయిదయుంటుంది. బంగారపు వర్ణంలో మెరిసిపోతున్న ఈ తల వెంట్రుక ఇంత అందంగా ఉందంటే ఇక అమ్మాయి ఇంకెంత అందంగా ఉంటుందో అంటూ ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు నరేంద్రుడు. అరే, నేనేంటి ఒక అమ్మాయి గురించి ఆలోచించడమేమిటి? హహ, వింతగా ఉందే. బహుశా ఇదేనా, ఇది అదేనా అనుకుంటూ తనలో తానే మురిసిపోయాడు నరేంద్రుడు. అటుగా వెళ్తున్న ఒక చేప పిల్లని చూస్తూ, నువ్వైనా చెప్పొచ్చు కదా ఈ తల వెంట్రుక ఎవరిదో, ఎక్కడి నుండి వచ్చిందో
అంటూ అయోమయంగా మాట్లాడుతుంటే చేపపిల్ల ఒక్కసారిగా బిత్తరపోయి భయంతో తుర్రుమని నీటిలో జారుకుంది. ఇలా తనలో తానే మాట్లాడుకుంటూ ఆ తల వెంట్రుక మీద అతనికి తోచిన కవిత్వాలు రాసుకుంటూ ఆ రోజంతా అక్కడే గడిపి సాయంత్రం వేళ రాజభవనానికి చేరుకున్నాడు నరేంద్రుడు. వచ్చావా కుమారా? నీ గురించే ఎదురు చూస్తున్నాను. మన ఆస్థానానికి ఎవరు విచ్చేశారో చూశావా? పెళ్లిళ్లు చేసే పండితులుగారు. ఆయన మన పొరుగు దేశంలో ఉన్న కొంతమంది యువరాణి చిత్రపటాలు తీసుకుని వచ్చారు. వాటిని నువ్వు ఒకసారి చూశావంటే మాకు తృప్తిగా ఉంటుంది నాయనా అంటూ నరేంద్రుడి వైపు ఆశగా చూశారు తండ్రి ధర్మేంద్రుడు, తల్లి పంచాక్షరి. మరోవైపు ఉదయం నుంచి పరవశంలో ఉన్న నరేంద్రుడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఓహో, మౌనమే అంగీకారమన్నమాట అంటూ పండితుడు తన చేతిలో ఉన్న యువరాణి చిత్రపటాలు ఒకదాని తర్వాత మరొకటి వరుసగా నరేంద్రుడి ముందు ఉంచాడు. ఎన్ని పటాలు చూపించినప్పటికీ నరేంద్రుడు మాత్రం దేనికి సమాధానం చెప్పట్లేదు. అయితే ఏదో ఉంది అని అర్థం చేసుకున్న తల్లి పంచాక్షరి, పండితులుగారు కబురు చేస్తాము అని చెప్పగానే పండితుడు పటాలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏమైంది నాయనా? ఎందుకు ఆ పరధ్యానం? నిన్ను ఎప్పుడూ ఈ రకంగా చూసింది లేదు. అసలేం జరిగింది? నీ కళ్ళలో ఏదో ఆనందం కనిపిస్తోంది. ఏదైనా సంతోషకరమైన వార్త ఉందా? అంటూ పంచాక్షరి తన కొడుకు నరేంద్రుణ్ణి అడిగింది. మరోవైపు ధర్మేంద్రుడికి ఏమీ అర్థం కాకపోగా అలాగే వారిద్దరి మాటలు వినసాగాడు. అమ్మా, నీకు తెలుసా, ఈరోజు నాగయ్య రుచికరమైన చేపల పులుసు భోజనం పెట్టాడు. ఆ తర్వాత అంటూ జరిగిన విషయం మొత్తం చెప్పసాగాడు నరేంద్రుడు. ఓహో, అదన్నమాట సంగతి. సుపుత్రుడు పరధ్యానంలో ఉండేందుకు ప్రత్యేకమైన కారణం ఉంది అంటూ ధర్మేంద్రుడి వైపు చూసి నవ్వుతుంది పంచాక్షరి. అసలు మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? నాకు ఒక చిన్న ముక్క కూడా అర్థం కాలేదు. కాకపోతే మీ ఇద్దరి మొహాలలో సంతోషం మాత్రం కనిపిస్తోంది అంటూ వాళ్ల భావాన్ని అర్థం చేసుకున్నాడు దేవేంద్రుడు. తర్వాత పంచాక్షరి విషయాన్ని తన భర్త దేవేంద్రుడికి పూర్తిగా వివరిస్తుంది. తర్వాత నరేంద్రుడు తన మనసులోని భావాలను బయటపెట్టి, నేను ఎలాగైనా తననే వివాహం చేసుకుంటానని ఆమెను వెతకడానికి 1 నెల సమయం కోరాడు. కాని నీ దగ్గర ఉన్నది తల వెంట్రుక మాత్రమే. ఆమె ఎక్కడ ఉంటుందో, ఏం చేస్తుందో, అసలు ఏ రాజ్యపు యువరాణో అంటూ ధర్మేంద్రుడు మాట్లాడుతుంటే మధ్యలోనే ఆపేశాడు నరేంద్రుడు. నాన్నగారు, మీ అనుమానం నాకర్థమైంది. మీరు ఏం కోరుకుంటున్నారో అది తప్పక జరుగుతుంది. కాని తను యువరాణి అయినా అవ్వకపోయినా తనని నేను వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను. అందుకు నేను పూర్తిగా సిద్ధంగా ఉన్నాను. మీ కోరిక కూడా అదే అయితే నన్ను విజయంతో తిరిగి రావాలని వీరతిలకం దిద్ది పంపించండి అంటూ నరేంద్రుడు తన మీద ఉన్న నమ్మకంతో మాట్లాడేసరికి తల్లిదండ్రులు కొద్దిగా ఆందోళన పడినా తన కొడుకుపై ఉన్న నమ్మకంతో సంతోషంగా సాగనంపారు. మళ్లీ రాజ్యంలో అడుగు పెడితే ఖచ్చితంగా కోడలితోనే రాజ్యంలో అడుగు పెట్టాలని వారు కోరారు. ఇంకేముంది, ఇలా నరేంద్రుడి ప్రేమ ప్రయాణం మొదలైంది. నదిలో దొరికిన చేప తనకి ఉన్న ఏకైక ఆధారమని నమ్ముతాడు. ఎందుకంటే ఆ నది ఎక్కడ్నుంచి ప్రవహిస్తుందో, ఏ ఊర్ల గుండా ప్రయాణిస్తుందో ఆ ప్రాంతాల ద్వారా ప్రయాణిస్తే తనకి ఆ అమ్మాయి ఖచ్చితంగా దొరుకుతుందని గట్టిగా నమ్ముతాడు నరేంద్రుడు. అలా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. వెళుతున్న సమయంలో విపరీతమైన ఎండలు, తడిసి ముద్ద చేస్తున్న అకాల వర్షాలు, మంట కూడా వెలగలేనంత మంచు వర్షం, చిమ్మ చీకటి, కాకులు దూరని కారడవి, ఇలా పగలు రాత్రి ఎంతో కష్టపడుతూ దారి మధ్యలో ఎదురైన మృగాలకు ఎదురెళ్లి తప్పించుకొని ముందుకు సాగాడు నరేంద్రుడు. ఇలా తన ప్రయాణం 1 ఏడాది పాటు సాగింది. అలా ఆ అమ్మాయి కోసం వెతుకుతూ అన్వేషణ అనే రాజ్యంలోకి ప్రవేశించాడు. నది చూపించిన దారి ప్రకారం ఈ రాజ్యం గుండానే నది ప్రవహిస్తూ ఉంటుంది. అలా రాజ్యంలో ఒక సాధారణ పౌరుడిలాగా ప్రయాణిస్తూ ఆ రాజ్య సౌందర్యాన్ని చూసి ముగ్ధుడవుతాడు నరేంద్రుడు. అలా
ఆ రాజ్యపు వీధుల గుండా రాజప్రస్థానాలను కట్టడాలను చూస్తూ ఆశ్చర్యంతో నడుస్తూ ఆహా ఎంతటి సుందర నగరము అనుకుంటూ చుట్టూ పరికించి చూస్తూ ఉండగా ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి నరేంద్రుని ఢీకొట్టి కాస్త దూరం వెళ్లి కింద పడిపోయారు. అయ్యో నీకేం కాలేదు కదా అంటూ నరేంద్రుడు కింద పడిన వ్యక్తి చెయ్యి పట్టుకొని పైకి లేవదీయబోయాడు. అంతటి హడావిడిలో కూడా నరేంద్రుడిని ఆ వ్యక్తి కళ్ళు ఆకర్షించాయి. నీలి సముద్రాన్ని తలపించే నీలి కళ్ళు ఆ వ్యక్తివి. నరేంద్రుడు తెలియకుండానే ఎందుకో ఆ వ్యక్తి కళ్ళలోకి చూస్తూ ఉండిపోతాడు. నువ్వు ఎవరివయ్యా? నన్ను పైకి లేవదీయడమే కాకుండా నా కళ్ళలోకి చూసే ప్రయత్నం చేస్తున్నావు? నీ సంగతి తర్వాత చూస్తాను. ముందు తప్పుకో, నేను వెళ్ళాలి అంటూ అక్కడ నుంచి ఆ వ్యక్తి మళ్లీ హడావిడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆ వ్యక్తి నరేంద్రుని ఢీకొట్టారో అప్పుడే నరేంద్రుడి భుజం మీద తను అనుకోనిది కనిపిస్తుంది. దాన్ని చేత్తో పట్టుకొని నరేంద్రుడు క్షణం అలాగే చూస్తూ అవును అదే తలవెంట్రుక, అంటే ఈమె అంటూ పరిగెడుతూ ఉన్న ఆమె వెనుక నరేంద్రుడు కూడా తనని ఆగమంటూ తన వెనుక పరిగెత్తాడు. ఆమె మాత్రం కొత్తగా పరుగు నేర్చుకున్న జింకపిల్లలా హడావిడిగా పరిగెత్తుతూనే నరేంద్రుడి కనుచూపు మేర కనిపించకుండా మాయమైపోయింది. ఆయాసపడుతూ అక్కడే నించొని ఎటుపోయింది ఆమె? తనకోసమే నా అన్వేషణ. అసలు నాకు ఏమైంది? తనని ఎందుకు పట్టుకోలేకపోయాను అంటూ నిలబడి చూస్తున్న నరేంద్రుడి వైపుగా ఒక ముసలావిడ నడుచుకుంటూ వచ్చి ఏమిటి నాయనా, ఎవరి గురించి ఆ ఎదురుచూపు? ఎవరి గురించి ఆయాసం? ఎవర్నో వెతుకుతున్నట్లు కనిపిస్తున్నావు. నాతోరా, నువ్వు ఎవరి గురించి వెతుకుతున్నావో వారి జాడ తప్పకుండా దొరుకుతుంది. ముందు కాస్త సేద తీరు నాయనా. నువ్వు చూస్తుంటే ఈ రాజ్యం వాడిలా కనిపించట్లేదు. ఇంతకీ ఎవరు నువ్వు అంటూ తనతో పాటు తీసుకెళ్లి మజ్జిగ ఇస్తూ ప్రశ్నించసాగింది ఆ ముసలమ్మ. కాని నరేంద్రుడు మాత్రం ఆ ముసలమ్మ మాటలు అసలు వినిపించుకోకుండా మజ్జిగ తాగుతూ పరధ్యానంలో ఉండిపోయాడు. ఆ ముసలమ్మ మెల్లగా నవ్వుతూ నువ్వు వెతుకుతున్న ముసుగమ్మాయి తప్పకుండా దొరుకుతుంది అంటూ అనగానే నరేంద్రుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి పరధ్యానం నుంచి బయటపడి ఆశ్చర్యంగా ఆ ముసలావిడ వైపు చూస్తూ అవును ఆ ముసుగమ్మాయి ఎక్కడుంటుంది అని ఒక క్షణమాగి అయినా నేను ఆ ముసుగమ్మాయి గురించి వెతుకుతున్నట్లు మీకెలా తెలుసు అంటూ ఆ ముసలావిడ వైపు చూస్తూ అడుగుతాడు నరేంద్రుడు. నువ్వు రాజ్యంలోకి అడుగుపెట్టిన తర్వాత నువ్వు కలిసింది ఆ ముసుగమ్మాయినే కదా బాబూ. నేను అక్కడే పువ్వులమ్ముతూ ఉంటాను. నన్ను అందరూ పేదరాశి పెద్దమ్మ అని పిలుస్తుంటారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఎవరు ఏ అవసరంలో ఉన్నా నాకిట్టే తెలిసిపోతుంది. నువ్వు కూడా ఆ అమ్మాయిని వెతుకుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళావు. అప్పుడే నేను నిన్ను గమనించాను. కాని తన వేగాన్ని నువ్వందుకోలేక ఆయాసంతో నా ఇంటి ముందే నిలబడిపోయావు. ఇప్పుడు చెప్పు నాయనా, నువ్వు ఎవరివి? ఇక్కడికెందుకొచ్చావు? ఆ అమ్మాయితో నీకు పనేమిటి అని అడిగింది పేదరాశి పెద్దమ్మ. అప్పుడు నరేంద్రుడు తాను ఏ పని మీద ఇక్కడి వరకు వచ్చాడో, ఎలా వచ్చాడో అన్నీ వివరంగా పేదరాశి పెద్దమ్మకు చెప్పాడు. అది విన్న పేదరాశి పెద్దమ్మ ఆశ్చర్యపోతూ ఒక చిన్న తల వెంట్రుకను ఆధారంగా చేసుకొని ఆ అమ్మాయిని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చిన నరేంద్రుడి ప్రేమ పవిత్రతకు ఉప్పొంగిపోయి చూడు నాయనా, నువ్వు రావాల్సిన చోటికే చేరుకున్నావు. బహుశా నీ గురించే ఇన్నాళ్ళు ఈ రాజ్యం రాజుగారు ఎదురు చూస్తున్నట్లున్నారు అంటూ ఆ పేదరాశి పెద్దమ్మ అనగానే నరేంద్రుడు ఆశ్చర్యంగా నా గురించి రాజు ఎదురు చూడడం ఏమిటి? నేనిక్కడికి వస్తున్నట్లు ఎవరైనా దండోరా వేయించారా అంటూ కాస్త అమాయకంగా అడిగాడు నరేంద్రుడు. చూడు నరేంద్ర, నీ గురించి రాజు ఎదురు చూడడం అంటే నీలాంటి యువరాజు కోసం వేచి చూస్తున్నాడు అని అర్థం. ఎందుకంటే తన కుమార్తెకు తగిన వరుణ్ణి వెతికే పనిలో రాజు ఉన్నాడు. అందుకే ఆ ఉద్దేశంతో రాజు నీ గురించి వేచి చూస్తున్నాడు అని అన్నాను. అయితే పేదరాశి పెద్దమ్మ మాటలు విన్న నరేంద్రుడు నేను వచ్చిన పనికి రాజుగారికి ఏమిటి సంబంధం అంటూ ప్రశ్నించాడు. వెంటనే పేదరాశి పెద్దమ్మ గట్టిగా నవ్వుతూ
మరి నువ్వు రాజకుమార్తె గురించే కదా ఇక్కడి వరకు వచ్చావు అంటుంది పేదరాశి పెద్దమ్మ. అంటే నేను వెతికే అమ్మాయి రాజకుమార్తె ఇద్దరూ ఒకటేనన్నమాట అంటూ పేదరాశి పెద్దమ్మ వైపు చూశాడు. ఇందాకట్నుంచి నేను అదే కదా చెప్తున్నాను, నువ్వే అర్థం చేసుకోవట్లేదు అంటూ పేదరాశి పెద్దమ్మ అనగానే, చాలా మంచి శుభవార్త చెప్పారమ్మా, మీ మేలు నేను ఈ జన్మలో మర్చిపోలేను. కాని మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈ తలవెంట్రుక యువరాణిది. కాని యువరాణి ఎందుకు తన రాజ్యంలో ముసుగు వేసుకుని తిరుగుతుంది? ఎందుకు ఆమెను పట్టుకోవడానికి వెనక భటులు పరిగెడుతున్నారు అంటూ తన మనసులో ఉన్న సందేహాన్ని బయట పెట్టాడు నరేంద్రుడు. పేదరాశి పెద్దమ్మకు కథలు చెప్పడం అంటే ఎంతో ఉత్సాహం. అంతేకాకుండా ఆమెకు ఓర్పు చాలా ఎక్కువ. అందుకే నరేంద్రుడు అడిగిన ప్రతి ప్రశ్నకు చక్కని సమాధానాలు ఇచ్చింది. మా అన్వేషణ రాజ్యంలోని మా రాజుగారి రాణిగారి ముద్దుల కుమార్తె యువరాణి సౌమ్యవతి. ఆమె పేరుకు తగ్గట్లే ఎన్నో మంచి గుణాలు ఉన్న చక్కని అమ్మాయి. అంతేకాకుండా యువరాణికి చాలా ధైర్యం ఎక్కువ. ముఖ్యంగా ఆమె ప్రజల మధ్య బ్రతకాలనుకుంటుంది. సామాన్యురాలిగా అందరితో మెలగాలనుకుంటుంది. కాని రాజు రాణీలు మాత్రం తమ భయాల కారణంగా యువరాణిని కోట నుంచి బయటకు పంపించేందుకు అసలు ఒప్పుకునేవారు కాదు. కాబట్టి ఆమెకు నచ్చినప్పుడల్లా ఇలా ముసుగు వేసుకొని కోటలో నుంచి బయటకు వచ్చి అందరితో సరదాగా గడుపుతూ ఉంటుంది. ఒకవేళ యువరాణి కోటలో లేదని గ్రహించిన తల్లిదండ్రులు ఆమెను వెతకమని భటులను పంపిస్తే అలా తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. అదే సమయంలో నువ్వు ఆమెకు అడ్డుపడ్డావు. అందుకే ఆమె చిన్నగా కోప్పడింది. కాని ఆమె మనసు మాత్రం చాలా మంచిది అంటూ యువరాణి విశేషాలన్నీ తీరికగా కూర్చొని చెప్పింది పేదరాశి పెద్దమ్మ. అయితే నరేంద్రుడు మరొక రాజ్యానికి చెందిన యువరాజని చెప్పకుండా సామాన్యుడిగానే యువరాణిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అన్వేషణ రాజ్యపు మహారాజు తన కుమార్తె కోసం రాజకుమారుణ్ణి వెతుకుతున్నట్లు ఇప్పటికే తెలిసింది కాబట్టి నరేంద్రుడు ఇక ఆలస్యం చేయకుండా ధైర్యంగా రాజుగారి దగ్గరకు వెళ్లి తన కుమార్తెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పడానికి వెళుతున్నానని పేదరాశి పెద్దమ్మకు చెప్పి తన ఆశీస్సులు తీసుకొని బయలుదేరతాడు. అయితే నరేంద్రుడు ఒక సాధారణ మనిషిగా రాజసభకు వచ్చి రాజుగారి ముందు నిలబడి సభా సమక్షంలో తాను యువరాణి సౌమ్యవతిని ఇష్టపడుతున్నట్లు తమరు ఒప్పుకుంటే యువరాణి సౌమ్యవతిని వివాహం చేసుకుంటానని ధైర్యంగా పలికాడు నరేంద్రుడు. నీకు ఎంత ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి నిలబడతావు? పైగా నా కుమార్తెను ప్రేమిస్తున్నానని, వివాహం చేసుకుంటానని నా అంగీకారం అడుగుతావా? ఒక సామాన్యుడవైన నువ్వు నా కుమార్తెను వివాహం చేసుకుంటావా? నీకెంత ధైర్యం? అంటూ నరేంద్రుడి మీద కోప్పడ్డాడు రాజు. నరేంద్రుణ్ణి బంధించమని భటులను ఆదేశించాడు. వెంటనే నరేంద్రుడు, ఎంత ధైర్యం అంటున్నారు కదా, ఆ ధైర్యంతోనే మీ ముందు నిలబడ్డాను. మీ కుమార్తె సౌమ్యవతిని ఇచ్చి వివాహం చేస్తే నాతో పాటు తీసుకెళ్తాను అంటూ నరేంద్రుడు మాట్లాడుతుంటే మధ్యలోనే ఆపి నరేంద్రుడి ధైర్యానికి మెచ్చి శాంతించి ఎలాగైనా నరేంద్రుడి పొగరు అణచాలని, బుద్ధి వచ్చేలా చేయాలని, ఎందుకు తన కుమార్తెను ఇష్టపడ్డానా అని కుమిలిపోయేలాగా చేయాలని అనుకున్నాడు. తన ముందే ధైర్యంగా తన కుమార్తెను వివాహం చేసుకుంటాను అనే ధైర్యాన్ని తగ్గించాలని చూస్తాడు రాజు. అందుకు ఒక ప్రణాళిక వేశాడు రాజు. నీకు అంత ధైర్యం ఉంది కదా, అయితే నేను పెట్టే 3 పరీక్షలలో నువ్వు గెలిస్తే తప్పకుండా నా కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాను, లేదంటే నేను విధించే శిక్షకు బాధ్యుడవవుతావు అంటూ నరేంద్రుడికి వివరించాడు. అందుకు నరేంద్రుడు తన సమ్మతాన్ని తెలిపి ఏమిటా పరీక్షలు అని రాజుగారిని అడిగాడు. జరుగుతున్న మొత్తం విషయాన్ని చూస్తున్న యువరాణి సౌమ్యవతి ఆ సామాన్యుడి ధైర్యానికి ముచ్చటపడి ఎవరా సామాన్యుడని తనని ఎలాగైనా చూడాలని కోరిక కలిగింది. కాని ఆ సామాన్యుడెవరో కాదు, భటులు తనని తరుముతుండగా తనని ఢీకొట్టినవాడే అని తెలుసుకొని ఆశ్చర్యపోయింది. నిజానికి యువరాణి సౌమ్యవతి తనని ఢీకొట్టిన మొదటి చూపులోనే నరేంద్రుడి అందాన్ని,
శరీర సౌష్ఠవాన్ని చూసి ప్రేమలో పడిపోయింది. ఈ విషయం తనలోనే దాచుకొని నరేంద్రుడిని వెతికే పనిలో ఉంటుంది. కాని నరేంద్రుడే అక్కడికి వచ్చి ఇలా చిక్కుల్లో పడతాడని సౌమ్యవతి ఊహించలేదు. ఇక రాజు ఒక్కొక్కటిగా పరీక్షలను వివరిస్తూ ఉండగా సౌమ్యవతిని మొట్టమొదటిసారిగా చూశాడు నరేంద్రుడు. మరొకసారి సౌమ్యవతి కళ్ళలోకి చూస్తూ తన ఇష్టాన్ని తన కళ్ళతోనే చెబుతాడు. ఆమెకు కూడా తనంటే ఇష్టమే అని తన కళ్ళతో చెబుతుంది. అలా ఇద్దరూ ఒకరికొకరు తమ ఇష్టాలను కళ్ళతోనే మాట్లాడుకుంటారు. ఇక మొదటి పరీక్షగా కొలనులోకి దిగి కళ్ళకి గంతలు కట్టుకొని బాణంతో చేపను గురిపెట్టి కొట్టాలి. ఈ వార్త తెలుసుకున్న రాజ్యపు ప్రజలు గుంపులు గుంపులుగా కొలను దగ్గరకు వచ్చి చేరారు. మరోపక్క సౌమ్యవతి కూడా అందరిలో కలిసిపోయి ముసుగు వేసుకొని వచ్చి రాజు పెట్టే మొదటి పరీక్షలో నరేంద్రుడి విజయం కోసం ఆతృతగా ఎదురు చూడసాగింది. నరేంద్రుడు కళ్ళకి గంతలు కట్టుకొని కొలనులోకి దిగి గట్టిగా ఊపిరి తీసుకొని ఎక్కడైతే చప్పుడు వస్తుందో అక్కడ గురిపెట్టి కొట్టాడు. ఇంకేముంది, బాణానికి చేప చిక్కింది. మొదటి పరీక్షలో నరేంద్రుడు విజయవంతమయ్యాడు. ఆశ్చర్యంగా సౌమ్యవతితో పాటుగా రాజ్య ప్రజలు కూడా వారికి తెలియకుండానే ఆనందంతో చప్పట్లు కొట్టారు. మరోపక్క రాజు మాత్రం ఒక్క పరీక్ష కదా, మిగిలిన 2 పరీక్షలలో ఈ అబ్బాయి పనితీరు చూద్దాం అంటూ మనసులోనే నవ్వుకున్నాడు. మరుసటి రోజు 2వ పరీక్షకు సిద్ధమయ్యాడు నరేంద్రుడు. రాజుగారితో పాటుగా ఆ రాజ్యంలో ప్రజలు కూడా అక్కడికి హాజరయ్యారు. రాజుగారి కోట చుట్టూ నిటారుగా బలంగా ఎదిగిన ఒక చెట్టును చూపించి, ఇది రేపటికల్లా ఒక శిల్పంగా మారాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాజు. చిన్నతనం నుంచి ప్రతి ఒక్కరితోనూ పరిచయాలు పెంచుకున్న నరేంద్రుడు తమ గ్రామంలో ఉండేవారితో, పనివారితో కలిసి పనిచేసిన అనుభవం ఈరోజు నరేంద్రుడికి సహాయపడింది. నరేంద్రుడు తను ప్రేమించిన యువరాణి వైపు చూసిన క్షణాన్ని గుర్తు చేసుకొని మరోసారి ధైర్యంగా తన పని మొదలుపెట్టాడు. మరుసటి రోజు ఉదయం నరేంద్రుడు చెక్కిన శిల్పాన్ని చూడడానికి వచ్చిన రాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. కేవలం ఒక్క రోజులోనే ఎంతో నైపుణ్యం ఉన్న శిల్పిలాగా ఒక అందమైన శిల్పాన్ని చెక్కుతాడు నరేంద్రుడు. ఆ శిల్పం మరెవరిదో కాదు, నరేంద్రుడు ఎంతగానో ఇష్టపడిన సౌమ్యవతిది. ఇదంతా చూసిన రాజు నరేంద్రుడు తన కూతురి మీద పెంచుకున్న ప్రేమను గుర్తించి రాజ్య ప్రజలు కూడా నరేంద్రుడి నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు. కాని నరేంద్రుడు మాత్రం మరి 3వ పరీక్ష ఏమిటో కూడా చెప్పండి అని అనగానే రాజు ఇక మనసు మార్చుకొని 3వ పరీక్ష పెట్టకుండానే తన కూతురు సౌమ్యవతికి ఇంతకన్నా ధైర్యవంతుడు, నైపుణ్యవంతుడు, ముఖ్యంగా ప్రేమించేవాడు దొరకడని భావించి వివాహం చేసేందుకు నిశ్చయించుకున్నాడు. ఇదే విషయాన్ని నరేంద్రుడికి కూడా చెప్పి తమ తల్లిదండ్రులను కూడా తీసుకొని రమ్మని నరేంద్రుడికి చెప్పాడు. కేవలం 1 నెల రోజుల్లో కబురుతో తిరిగి వస్తానని చెప్పి వెళ్లిన కుమారుడు ఏడాదైనా కూడా రాకపోయేసరికి తన కుమారుడిపైన నమ్మకంతో ఎదురుచూస్తూ ఉంటారు ధర్మేంద్రుడు, అతని భార్య పంచాక్షరి. చివరగా ఏడాది తర్వాత తిరిగి వచ్చిన నరేంద్రుడు తమ రాజ్యానికి చేరుకొని ఆ శుభవార్తని తన తల్లిదండ్రులకు వివరించాడు. ఇక ధర్మపురి రాజ్యంలో సంబరాలు మిన్నంటాయి. అన్ని ఆచారాలతో అంగరంగ వైభవంగా అన్వేషణ రాజ్యంలో అడుగుపెట్టారు ధర్మేంద్రుని దంపతులు, కుమారుడు నరేంద్రుడు. ఇదంతా చూసిన అన్వేషణ రాజ్యం రాజు నిజంగా ఆశ్చర్యపోతాడు. ఒక యువరాజులా కాకుండా నిజమైన ధైర్య సాహసాలు ఉన్న సామాన్యుడిలా తాను పెట్టిన పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసిన నరేంద్రుణ్ణి చూసి నిజంగా సంతోషిస్తాడు. తన కుమార్తెకు అసలైన వరుడు దొరికాడని సంబరాలు జరిపించి ఒక మంచి శుభముహూర్తాన నరేంద్రుడికి, సౌమ్యవతికి అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా వివాహం జరిపించారు. ఇలా నరేంద్రుడి ప్రేమ ప్రయాణం ముగుస్తుంది. ఇక సెలవు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి.